అతన్ని ఏ లాభం? ఇటువంటి దొంగల్ని దుర్మార్గుల్ని ఇంట్లో చేర్చిన వాళ్ళని అన్నాను కానీ. ఆ విగ్రహం వాడికి ఎందుకు ఇచ్చావు? కావాలని. వాడికి నీకు ఏమిటి సంబంధం? తోడు దొంగలు. ఆ విగ్రహం విలువ నీకు తెలుసు కనుకనే దొంగిలించాను. ఈ ఇంట్లో నువ్వు దొంగతనం చేశావంటే నన్నెంత మూర్ఖునిరా నేను. ఏ విగ్రహం ముందు జీవోత్సవంలాగా నిలబడి ఉన్న నాకు ఆశల ఊపిరి పోసావు. ఆ విగ్రహాన్ని నాకు కాకుండా నువ్వు చేస్తావు. అనుక్షణం మృత్యువును ఆహ్వానిస్తూ కాలం గడుపుతున్న నాకు సాగుడు మాన్పించి బ్రతకాలనే కోరిక కలిగించావు. మరిచిపోయిన మంచితనాన్ని, మరుగుపడిపోయిన మానవత్వాన్ని, మనిషి మనిషిలోనూ మేల్కొల్పగల మహత్తర శక్తి గలవాడు నువ్వు దొంగతనం చేస్తావు. నువ్వు చేయలేవురా, నువ్వు దొంగతనం చేయలేవురా రాము. వీళ్ళంతా నిన్ను దొంగ దొంగ అంటుంటే అది నేను వినలేదు. అందరికి చెప్పరా, నువ్వు దొంగకు కావాలని చెప్తావు. రాము, నువ్వు దొంగకు కావాలని చెప్పరా. ఒక్కసారి చెప్పురా, నువ్వు దొంగకు కావాలని చెప్పరా. నేను దొంగని. వీళ్ళంతా నిన్ను కాకుల్లాగా పొడుస్తూ ఉంటే అది భరించలేక నన్ను నరక కుప్పంలో తోసేసి వెళ్ళిపోతానంటావరా? వెళ్ళిపోతా. నువ్వు పెంచుకున్న నమ్మకాలను నువ్వే తుంచేసుకుని వెళ్ళిపోతావు. వెళ్ళిపోరా. ఆ మాత్రం నేను చంపేసుకుంటాను. వెళ్ళిపోరా. ఇదంతా ఒక కళ అనుకుంటాను. మర్చిపోతా. నీ పేరు కూడా మర్చిపోతాను రా. మళ్ళీ నేను మొహం కూడా చూపించు.